హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యశ్వంత్ 26. ఈరోజు మనము కాజాలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం కాజా సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఫస్ట్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. దాని తర్వాత మొట్టబుల్ లాస్ట్ విలేజ్ ఇకిమ్ దగ్గరికి వెళ్తున్నాము. దాని తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనమాట, అక్కడికి వెళ్తాం అనమాట. మనం ఇప్పుడు రైడ్ స్టార్ట్ అయింది. లెట్స్ గో. చూడండి, రైడ్ అసలు మేము ఎప్పుడు రైడ్ స్టార్ట్ అయింది అనమాట. మాది మొత్తం ఆ కొండలు, ఆ గుట్ట అంతా బాగున్నాయి కదా. మొన్న అనిపించిన రైడింగ్ కంటే ప్రశాంతంగా అనిపించింది. మంచిగా ఉంది. ఈ రోడ్లు చూస్తుంటే హ్యాపీగా ప్రశాంతమైన బండి అప్పుడే సంతమైన కానీ ఎంజాయ్ చేస్తున్నాను మొత్తం సీనరీలు అంతా. బాగుండేది రైడ్ మాకు. ఫస్ట్ మేము ఇప్పుడు బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసి అక్కడ అన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకొని నెక్స్ట్ మనం మళ్ళీ అక్కడికి వెళ్తాం, వేరే ప్లేస్కి వెళ్తాం అనమాట. నేను ముందు అనగాధ బ్రో ఉన్నాడు, తర్వాత మన నేను ముగ్గురం వెళ్తున్నాం. ముందు ఆల్రెడీ మా ఇంట్లో చాలామంది ఉన్నారు. మేము ముందు చేస్తున్నాం అనమాట. కానీ సీనరీస్ మాత్రం చెప్తున్నా కదా, వేరే లెవెల్ ఉన్నాయి. ఇవైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగున్నాయి. పొద్దున్న లేచిన బెడ్రూమ్ పోయడం, మార్నింగ్ 6 గంటలకు పోయి ఫుల్ వేసుకుంటే ఏంటంటే కాకాలన్నీ అదే పొద్దున మామూలు టెన్నప్పులకు మంది టెన్నప్పులు ఎవరికలు వేస్తారు కదా, పిల్లలు వేసి ఉంటారు కదా. ఇక వాళ్ళకి ప్రాబ్లం వల్ల చూపిస్తుంది. కానీ మామూలు మార్నింగ్ పని ఎంత ఎవరేమి నాకు ఇక్కడ బండి నడిపిస్తుంది. ఎట్లుందంటే నేను బుడ్డాన్లో అయితే ఎట్లేదో మాకు మొత్తం టర్నింగ్స్ అవి ఉండేను. సేమ్ నాకు బుడ్డాన్నే గుర్తొచ్చింది. నాకు మళ్ళీ సేమ్ అట్లనే అనిపించింది. మొత్తం ఈ రైడ్ అయితే ఈ టర్నింగ్స్ మొత్తం చూస్తూ ఉంటే నాకు ఆల్టోలు కానీ, టెంపో ట్రావెలర్లు కానీ అసలు ఎట్లా ఎక్కుతున్నాయో అర్థం కదా. ఇట్లా టర్నింగ్ చూడండి. అసలు ఇప్పుడు టర్నింగ్ తిరుగుతున్నామా, మళ్ళీ ఇంకో టర్నింగ్ వస్తూనే ఉంది. ఇట్లా తిరుగుతున్నామా, ఆలస్యం వస్తూనే ఉంది. కానీ ఆ ముందుకున్న సీనరీలను చూస్తుంటే ఇటు కిందనేమో లోయ, ఆ ముందుకేమో సీనరీలు. కొంచెం చిన్న మిస్ అయినా అంతే పరిస్థితి, వెళ్ళిపోవడం లోపలికి డైరెక్ట్. కానీ ఇట్లాంటి ప్లేస్లో ఒక్కసారైనా లైఫ్లోకి విజిట్ కావాలి. ఎంత బాగుంది అసలు. ఆ సీనరీ చూడండి, అసలు ఆ వ్యూస్ చూడండి, ఆ మట్టి ఎంత ఉన్నదంత బాగుంది. ఇప్పుడు మనం మెల్లమెల్ల పైకి ఎక్కుతున్నాం కదా. ఇప్పుడు ఎక్కుతుంటే మనకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే మళ్ళీ నాకు లదాఖ్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ అంగుల్లో బస్సు ఎక్కేటప్పుడు పర్సెంట్లు ఎక్కుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుందో సేమ్ నాకు అట్లనే అనిపించింది. ఇది నాకైతే అంటే నాది ఒపీనియన్ నేను చెప్తున్నా. నాకు అట్లనే అనిపించింది. కానీ బాగుండే. అసలు ఎట్లా కట్టిరు ఈ రోడ్లు ఇవన్నీ నాకు అసలు ఏం అది అర్థమవుతలేదు. మొత్తం ఈ కొండలు మొత్తం మీద కొట్టి మొత్తం ఎంత నమ్మ రోడ్లు వేయడం, అసలుకి సిగ్నల్ లేదు, ఏం లేదు ఇక్కడ, ఏది లేని దగ్గర అసలు ఎట్లా కట్టిరు, అసలుకి రోడ్ ఎట్లా వేసారు అసలు నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. నాకైతే వేసిన వాళ్ళకంటే నిజంగా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. అలాగైతే అసలు వాళ్ళు ఎట్లా వర్క్ చేసారు అంతే యాటిట్యూడ్లో, పై యాటిట్యూడ్లో సరే చాలా గ్రేట్ అవ్వాలి. మెల్లమెల్ల మొత్తం పైకి వచ్చేసినాం అనమాట. ఇంకా కొంచెం పోయేది ఉంది. కొంచెం పోతే మేము మా బుద్ధ స్టాచ్యూ దగ్గర వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు అసలు ఎంత అసలు అది పెన్సిల్తో వేసినట్టుంది కదా. అది సైకిల్ పైన వస్తారు ఇక్కడ. అది తప్పుకుంటుంది అట్లా వస్తారు. అసలు అర్థమైతే ఈ బండు రానమే ఏడుస్తున్నాయి అంటే, గగనంగా ఏడుస్తున్నాయి అంటే సైకిల్ పైన, ప్యాషన్ ప్రో పైన అసలు ఎట్లా వస్తారో అర్థమవుతుంది. వాళ్ళకే తెలుసు. అప్పుడు మనకు రైడర్ సైడ్ ఇచ్చేసిండు అట్లా టైంపాస్ అనిపిస్తుంది అనమాట. మంచిగా ఒకరికొకరు ఎంకరేజ్మెంట్ చేస్తాం. వచ్చేసినాం అనమాట డెస్టినీకి. మా ముందుకున్నది మా మెయిన్ వెహికల్ ఇన్నోవా. మా వాళ్ళు వెళ్తారు అందులో.
ఫుల్ అప్పటికి మార్నింగ్ ఫుల్ ఉందన్నమాట. పబ్లిక్ మొత్తం ఉండే. ఈ ఆక్సిజన్ లెవెల్ గిట్లా ఎక్కువ ఉందన్నమాట. అందుతలేదు, అంతా ఇట్లా అందుతలేదు. ఫటాఫట్ పోయేసి డ్రోన్ షాట్లు అవి వేసుకొని కవర్ చేసుకొని వచ్చేసినాము. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనూ ఏమో అది వరల్డ్స్ హైయెస్ట్ ఐస్ క్రీమ్ షాప్ ఉంటుందంట. చూసినా నేను అది. ఇక్కడ వచ్చి ఐస్ క్రీమ్ తింటారు ఆయన ఎంత దాంట్లో, నాకు అసలు అదే అర్థం కాలేదు. మరి ఇప్పుడు లాంగ్జాక్ వచ్చేసినాం అనమాట. ఎదురుగా ఉంది కదా బుద్ధుడు స్టాచ్యూ ఉంది. ఇప్పుడు అక్కడికి పోవాలి. ఆక్సిజన్ అనేది చాలా జీరో ఉంది. అయితే ఆక్సిజన్ లేనే లేదు ఇక్కడ. మన ఊరికి ఇట్లా అవుతుంది, కష్టమవుతుంది. కైసే అయిపోయింది. ఇది వరల్డ్స్ హైయెస్ట్ ఐస్ క్రీమ్ షాప్ అంట. ఐస్ క్రీమ్ తింటాను ఆయన అయిపోతుంది. వెయిట్ చేస్తున్నాం, గ్యాదర్ అవుతున్నాం అనమాట అందరం. మనం ఇట్లా రైట్ నుంచి వచ్చినాం కదా, ఇప్పుడు మనం ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోయి పైకి వెళ్ళాలి మళ్ళీ మనం విలేజ్కి. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. స్టాచ్యూ అయిపోయింది, ఇప్పుడు అది నెక్స్ట్ అది వెళ్తున్నాం. నెక్స్ట్ అది వెళ్ళినాక మళ్ళీ పోస్ట్ ఆఫీస్ వెళ్ళాలి.
your mouth, keep you down. Get up, get up, get up and run. Yeah, from the darkest moon's rising sun. ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇదేమో వరల్డ్స్ హైయెస్ట్ కేఫే అనమాట ఇది యాక్చువల్లీ. ఇక్కడ టవర్ ఉంది, ఇక్కడ సిగ్నల్ వస్తుంది, ఇక్కడ సిగ్నల్ వస్తుంది మళ్ళీ మాకు. ఇంకా అక్కడ ఎదురు కనిపిస్తుంది, చూడడానికి కనిపిస్తుంది కదా, అక్కడ ఉండదు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ దగ్గర ఉన్నామన్నమాట. జమ్ని ఇవన్నీ ఎక్కువ ఇవే కనిపిస్తుంది నాకైతే. మొత్తం ఫుల్ ఉంది, పబ్లిక్ ఫుల్ అయితే ఉంది కదా ఇక్కడ. మనం ఫటాఫట్ ఫోటో తీసుకోవాలి జల్దీనా పోయి. ఇదే అనమాట మనకు రోడ్ ఉంటుంది ఇక్కడ. మనం ఇప్పుడు వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ దగ్గర ఉన్నాం అన్నమాట, మోటార్ విలేజ్ దగ్గర ఉన్నాము. ఈ బండ్లు వెల్కమ్ టు వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ విలేజ్ ఇన్ మాన్స్టర్ ఆఫ్ కుంకుమ స్పితి వ్యాలీ. Like it's delirium, ay, ay, like it's delirium, ay, I got delirium, ay, like it's delirium, yeah, yeah, like it's delirium. She just wanna bounce to it, baby, get your giddy on. Welcome to the. ఇప్పుడే మన వరల్డ్స్ లాస్ట్ విలేజ్ అయిపోయింది కదా, ఇంకా మనం నెక్స్ట్ వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం అనమాట. ముందుకు మా విక్రమన్ వెళ్తున్నాడు, మా ఫోటోగ్రాఫర్ వేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఫోటోగ్రాఫర్ వేసుకున్నాం, మేమేమో వెళ్ళిపోతాం. నెక్స్ట్ అటు పోయేసి అక్కడికి వెళ్తున్నా రూమ్కి వెళ్ళిపోతాం. ఇంకా మన ఇష్టం ఏమన్నా చూసేటట్టు చూసుకోవాలి, లేకపోతే మన ఇష్టం చూడమంటారు. హైయెస్ట్ కేఫే అంట. రోడ్లు మొత్తం చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆర్ట్ నుంచి వెళ్ళాలి. కానీ ఆ రోడ్ మొత్తం రాలని చెప్పి మేము డైవర్షన్ తీసుకున్నాం. ఇంకొక రోడ్కి 1 కిలోమీటర్ ఎక్స్ట్రా మా బాధ లేదని చెప్పేసి అట్లా అని మేము ముందుకు వెళ్ళిపోయినాం అన్నమాట.
మాకు ఎక్కడ పోయినా అడ్వెంచర్ లేని మా లైఫ్లో ఉండేవి కాబట్టి మళ్ళీ షురువేది మాకైతే. ఈ రోడ్ చూస్తుంటే మా జీవితం మళ్ళీ ఎందుకు వచ్చిందిరా బాబు ఈ రోడ్. కానీ ఈ రోడ్ నుంచి మనకు పోస్ట్ ఆఫీస్, మనకు అక్కడ నుంచి నాకు లెటర్ వచ్చింది. అక్కడ నుంచి వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి నాకు లెటర్ వచ్చింది. ఎట్లాంటి రోడ్ కండిషన్ ఉన్నది కానీ చాలా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అనమాట వాళ్ళకి. ఒక లేడీ, ఒక అంకుల్, ముసలి అంకుల్ చేస్తున్నారు. అక్కడ నుంచి చూపిస్తాను, వాళ్ళకి కనిపిస్తుంది. నా వీడియో ఉంది, చూపిస్తాను నేను వాళ్ళని మీకు. కానీ చెప్తున్నా కదా, ఈ రోడ్లకి నుంచి ఎవరు వస్తారు రా బాబు, మేము అనుకున్నా ఎవరు వస్తారు రా బాబు అనుకున్నా. కానీ ఇట్లా అంత బాగుందనే అంత బాగుంది. హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. Visit certificate, selfie point, postcard print. ఫైనల్గా మనము వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షాప్ ఉంది కదా, షాప్లో అన్నీ అమ్ముతారు అనమాట. పోస్ట్ కార్డ్స్ అవన్నీ అమ్ముతారు. మనం లెటర్ రాసి పంపించాలి. 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటారు. ఒక్కొక్క పోస్ట్ కార్డ్ ఒక రకం ఉంటుంది అనమాట. డిజైన్ అట్లా ఉంటాయి అనమాట. స్పెతి వ్యాలీ అని చెప్పేసి, పోస్ట్ ఆఫీస్ ఫొటోస్ అని చెప్పేసి అవన్నీ ఉంటాయి అనమాట. పోస్ట్ ఆఫీస్ వచ్చిందో లేదు, మ్యాక్సిమం రావట వస్తాయి. ఫైనల్లీ మనం ఇప్పుడు పోస్ట్ పంపిస్తున్నాం. వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి పంపిస్తున్నాం. అయిపోయింది. థ్యాంక్ యూ. ఇండియాస్ వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. పోస్ట్ చేస్తున్నాం. ఇది మాకు పోస్ట్ కంపల్సరీ మాకు రావాల్సిందే ఇండియాకి. ఇది నా మెమరీస్ అనమాట ఇవన్నీ. ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి పోస్ట్ చేసినాం. పోస్ట్ చేసి రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్ కూడా ఉంది మాకు గురించి. చేసిన పోస్ట్ కంపల్సరీ రావాలి. చాలా ఇంపార్టెంట్ మంచిగా రాసుకుంటున్నాం. కంపల్సరీ మనకు రావాలని కోరుకుంటున్నాం. ఇష్టపడుతున్నామని నమ్మకం. ఒక లేడీ పనిచేస్తుంది ఇక్కడ. ఒక లేడీ పనిచేస్తున్నారు. రేట్ 14,400 ఫీట్లో స్టాంప్ వేసి అది ఇస్తే అది ఉంటుంది. స్టాంప్ పైన ఉంటుంది. 20 రూపీస్ అన్నమాట. చూడాలి ఏముంది, ఏం పెట్టారు. నుంచి నాకు పోస్ట్ ఉన్నది. నేను వీడియో అయిపోయినా పోస్ట్ నాకు ఇంటికి కొరియర్ వచ్చింది.
5-6 లెటర్స్ రాస్తే నాకు ఒక లెటర్ వచ్చింది మళ్ళీ ఒకటే ఒక లెటర్ వచ్చింది ఇంటికి. చాలా మంది చెప్పారు రాదు రాదు అని, కానీ ఏమో మన లెక్క అనుకుని నేను వేసిన. ఒక్కొక్కరు 20, 30, 40, 50 ఇట్లా లాస్ట్ నాకైతే ఒకటైతే వచ్చింది, ఒకటైతే వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. కానీ వన్ టైం మీరైతే విజిట్ చేయాలి ఒకసారి అన్నా, మీరు ఎవరన్నా సరే విజిట్ చేయండి. ఇట్లా ఇంకా అమ్మా రోడ్ వచ్చింది అంటే ఇవన్నీ అయిపోయినాయి అనమాట. మేము రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. తినాలి, ఫస్ట్ టైం మనం తినాలి. తినేసి రూమ్కి అనుకోవాలి ఇక ప్రశాంతంగా. మనం పోయిట బిట్లు వెళ్ళినాం కదా, స్ట్రైట్ వెళ్ళినాం కదా. ఇప్పుడు మనం ఇట్లా కిందికి డైరెక్ట్ వచ్చేసినాం అనమాట, షార్ట్ కట్. రోడ్లు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదే మన ఫేమస్ కాజాల ఫేమస్ అనమాట. ఇదే చాలా వైరల్ అయింది. దీని పక్కన మాకు రూమ్ అనమాట. మహిళ వచ్చేసి మెసేజ్ చేసుకోవడం అనమాట అనుకుంటాను జస్ట్. వెల్కమ్ టు ఐలాండ్ హోమ్స్టే. బా చాయ్ మిల్తా. ఇక్కడ మేము బండి పార్కింగ్, మా రూమ్లో పార్కింగ్ చేసేసి మాకు ఆపోజిట్లో ఉందన్నమాట టీజోర్ అని చెప్పేసి రెస్టారెంట్. దీనిలోకి వచ్చిన లోపల చాలా బాగుంది రెస్టారెంట్ మాత్రం. మీరు ఎవరన్నా స్పితి వ్యాలీలో కాజాకుండా మాత్రం వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ రెస్టారెంట్కి అయితే మీరు విజిట్ చేయండి. ఎక్సలెంట్ ఉంది అసలు లోపల మొత్తం సీనరీస్ కానీ, స్పితికి సంబంధించిన మ్యాటర్స్ కానీ, ప్లేసెస్ కోసం కానీ, బుక్స్ కానీ గంటలు మేము ఇక్కడ దగ్గర 1.5 hours నుంచి 2 hours మేము స్పెండ్ చేసింది ఇక్కడ. చాలా బాగుంది. బుక్స్ కానీ అసలు అన్నీ బాగున్నాయి.
ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఇక్కడ. ఒక్కసారి ప్లీజ్ చెప్తున్నా, రికమెండ్ చేస్తున్నా, ఒక్కసారి వెళ్ళండి. దీనికోసం నా ఇన్స్టాగ్రామ్లో దీనికోసం మేము రాసామన్నమాట ఒకటి. చాలా బాగుంది రెస్టారెంట్ మాత్రం. నేను ఫస్ట్ టైం ఇట్లాంటి రెస్టారెంట్ నేను చూడను నా లైఫ్లో. నేను మా విక్రమ్ అన్న అలా ముగ్గురం వచ్చి పిజ్జా, చికెన్ కర్రీ అవి చెప్పుకొని తిన్నాం అనమాట. సాటర్డే అయిపోయింది తిన్నా అని చెప్పేసి తిన్నాము. కానీ చాలా టేస్ట్ మాత్రం జబ్బర్దస్త్ ఉండే, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్కసారి చెప్తున్నా, అందరూ ఒకసారి చెప్తున్నా, ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఇక్కడికి. చాలా బాగుంది ప్లేస్ మాత్రం.